Welcome back to our channel Respect Education. ఈ క్లాస్ లో మనం ఎక్సర్సైజ్ 3.1 లో థర్డ్ క్వశ్చన్ లో థర్డ్ బిట్ ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ ఏంటి అంటే a1/a2 b1/a2 c1/c2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం ద్వారా ఈ ఇచ్చినటువంటి ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇదొక ఈక్వేషన్ కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంట్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ మనం రెండు రకాలుగా సాల్వ్ చేసే ప్రాబ్లమ్ని డైరెక్ట్గా మనం a1 అంటే 3/2 తీసేసుకుని b1 అంటే 5/3 ఈ 7 ఇటు ఎలాగో తీసుకురావాలి ప్లస్ 7 వస్తే -7 అవుతుంది అంటే c1 అనేది -7 అవుతుంది. అలా తీసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. a2 అంటే 9 b2 అంటే -10 14 వస్తే -14 కాబట్టి c2 అంటే -14. ఓకే, అయితే మనకి ఇలా ఇది ఒక మెథడ్, ఇంకో మెథడ్ కూడా ఉంటుంది. ఎలా అంటే ఇలాగ అంటే ఏ ఫ్రాక్షన్స్ లా ఉంటే మేము చేయలేము కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే ఇది ఇంకోలా కూడా సాల్వ్ చేయొచ్చు. 2కి 3కి ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం ఎంత అవుతుంది? 6 అవుతుంది. 2కి 3కి ఎల్సిఎం 6 అవుతుంది. సెకండ్ టేబుల్లో 6 ఎన్నిసార్లు వస్తుంది? 2 3s are 6 కదా, ఆ 3తో ఈ 3ని అంటే 3 3s are 9 పక్కన x ఉంది, x రాసేద్దాం. 3 how much are 6? 2s are that 2 into 5 10 is equal to 7 అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ 9x రాసేయండి ప్లస్ 10 రాసేయండి ఈక్వల్ టు 6 7 42 42 తీసుకొచ్చేస్తున్నాను -42 గడపకి ఏం లేదు కాబట్టి 0. ఇది ఒక ఈక్వేషన్. ఇప్పుడు ఇందులో a1 అంటే 9 b1 అంటే 10 c1 అంటే -42 ఇలా కూడా తీసుకుని చేయొచ్చు. లేదు డైరెక్ట్గా a1 అంటే 3/2 b1 అంటే 5/3 c1 అంటే -7 ఈ 7 తీసుకొచ్చారు కదా -7 అలా కూడా తీసుకుని చేయొచ్చు. సో ఎలాగో ఇక్కడ మార్చాను కాబట్టి నేను ఈ వాల్యూస్ తీసుకుంటున్నాను. a1 అంటే 9 b1 is 10 c1 is -42. ఇక్కడ a2 is 9 b2 is 10 c2 is -14. ఒకవేళ కన్ఫ్యూజ్ ఉంటే ఇంకొక స్టెప్ రాస్తాను. ఇక్కడ 14 తీసుకొచ్చేస్తాను అంతే. 14 తీసుకొచ్చేస్తాను. 9x - 10/-14 ఈక్వల్ టు 0. ఇప్పుడు a2 is 9 b2 is -10 c2 is -14. ఇవి మనకి a1 b1 c1 వాల్యూస్, ఇవి a2 b2 c2 వాల్యూస్. ఇప్పుడు మనం వీటి రేషియోస్ ఫైండ్ అవుట్ చేసి మనం కంపేర్ చేయాలి. ఆ కంపారిజన్ చెప్పే ముందు ఒకసారి మనం ఇది ఒకసారి గుర్తు చేసుకుందాం. ICC PIN అండ్ ICQ. ఇందులో మన C అంటే కన్సిస్టెంట్, I అంటే ఇన్కన్సిస్టెంట్, మళ్ళీ C అంటే కన్సిస్టెంట్. అంటే ఇది మనకి ఈ క్వశ్చన్ ఈ సెకండ్ దీనికి అంటే దీనికి సంబంధించింది కాబట్టి ఇది మాత్రమే ఉంచుకుని ఈ మిగతా తీసేద్దాం. ఓకే రైట్. ఇక్కడ C అంటే కన్సిస్టెంట్, I అంటే ఇన్కన్సిస్టెంట్, C అంటే కన్సిస్టెంట్. మరి రూల్స్ ఏంటంటే a1/a2 కనుక b1/b2కి ఈక్వల్ కాకపోతే కన్సిస్టెంట్ ఫస్ట్ కండిషన్. ఒకవేళ a1/a2 b1/b2 అయిపోయి c1/c2 కానీ ఈక్వల్ కాకపోతే ఇది నాట్ ఈక్వల్, ఇది ఈక్వల్, అది ఇన్కన్సిస్టెంట్. 3 ఈక్వల్ అయిపోతే a1/a2 ఎంత వచ్చిందో అంతే b1/b2 అంతే c1/c2 వస్తే 3 ఈక్వల్ అయిపోతే అది వాళ్ళకి కన్సిస్టెంట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? a1/a2 అలానే b1/b2 c1/c2 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి కంపేర్ చేయాలి. ఓకే, ఎక్కడ ఫైండ్ అవుట్ చేయబోతున్నాను ఇప్పుడు. ఎక్కడ చేద్దాం ఇది? ఇక్కడ చేస్తున్నాను. a1/a2 వాల్యూని b1/b2 వాల్యూని c1/c2 ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. చెప్పండి a1 అంటే అంత 9 బై ఇది కూడా 9, a1 9 a2 కూడా 9 అంటే 9/9. 9/9 అంటే క్యాన్సిల్ అయితే 1 అనేది రావడం జరుగుతుంది. సో a1/a2 1 వచ్చింది. మరి b1/b2 ఇక్కడ b1 వచ్చి 10 ఇక్కడ b2 -10. అబ్జర్వ్ చేయండి -10 ఇక్కడ 10 క్యాన్సిల్ అవుతుంది కానీ మైనస్ వల్ల -1 ఉంటుంది. ఇక్కడ c1/c2 చూద్దాం. c1 అంటే -42 బై c2 అంటే -14 మైనస్ క్యాన్సిల్ 14 3s are కదా 42 అంటే ఇక్కడ 3 రావడం జరిగింది. ఓకే, అబ్జర్వ్ చేయండి మనకు వచ్చిన కండిషన్ ఏంటి? a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 రెండు ఈక్వల్ కాదు, ఇది 1 ఇది -1.
ఇది కూడా నాట్ ఈక్వల్ టు C1/C2. 3 నాట్ ఈక్వల్ కండిషన్ మనకు లేదు. అప్పుడేం చేద్దాం, ఈ C1/C2 రెస్ట్ ఇచ్చేద్దాం. అంటే దీన్ని మనం కన్సిడర్ చెయ్యొద్దు. 3 కూడా నాట్ ఈక్వల్ కండిషన్ లేదు కాబట్టి కన్సిడర్ చెయ్యొద్దు. ఇదే చూద్దాం. A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2 అంటే ఏ కండిషన్? ఫస్ట్ కండిషన్. సో అదే రాయబోతున్నా. అక్కడ నేను కండిషన్ రాస్తున్నాను. నేను హియర్ వి గెట్, మనకేమొచ్చింది, A1/A2 అనేది B1/B2కి ఈక్వల్ కాలేదు. ఒకవేళ ఈ రెండు ఈక్వల్ అయితే అప్పుడు దీంతో కంపేర్ చేద్దాం. ఈ రెంట్లో ఏదో ఒక ఆన్సర్ వచ్చేలాగా, ఏదో ఒక కండిషన్ వచ్చేటట్టు. సో ఇక్కడైతే మనకి రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఇక్కడ ఏం రాద్దాం, దేర్ఫోర్ ది సిస్టమ్ ఆఫ్ గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈజ్, ఏంటి సిస్టమ్, మనకి ఇది కదా మ్యాచ్ అయింది, సి ఫర్ కన్సిస్టెంట్ కాబట్టి ఈజ్ కన్సిస్టెంట్. మొత్తానికి ఈ పెయిర్ ఏంటంటే మనకి కన్సిస్టెంట్ అయింది. సో దీంతో మనకి ఈ థర్డ్ బిట్ అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.